మళ్ళీ ఇప్పుడు మాత్రం 5,000 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని కడతాను. దేనికోసం? ఎవరి కోసం? ప్రజలు అడిగిర్రా? పోనీ నిజంగా నీకు బఫర్ జోన్ మీదనో, ఎఫ్టీఎల్ మీదనో, రిస్ట్రిక్టెడ్ ఏరియా మీదనో, ప్రొటెక్టెడ్ ఏరియా మీదనో నిజంగా అవగాహన ఉంటే ఓకే, మనం కూడా మాట్లాడవచ్చు. దేవాదులు ఏ బేసిన్ ఉందని చెప్పేసి అందరం కూర్చున్నప్పుడు అధికారం నువ్వే దేవాదుల గోదావరి బేసినేనా? నీ అమ్మ నువ్వు ముఖ్యమంత్రివి, దేవాదుల ఏ బేసిన్ ఉందో తెలియదు. నిన్ను నమ్మి ఎట్లా ప్రజలు ఇప్పుడు నువ్వు సుందరీకరణ చేస్తా అంటే దీనికి ఏ బేసిన్ ఉందో తెలియనోడు మూసి ఎడబుట్టిందో తెలియదు. అసలు మూసిగా పేరు ఏడుకొచ్చిన తర్వాత మారుతుందో తెలియదు. చెప్పమను రాయండి. ఇక వికారాబాద్ల అక్కడ గుట్టకాడి ఇప్పుడు అది రాడారు ఒకటి పర్మిషన్ ఇచ్చాడు నావి వాళ్ళకు. కానీ రావాల్సినటువంటి ఫండ్స్ ఏదైతే చివరి దశలో ఉన్నప్పుడు వాటికి ఇచ్చి ఫండ్స్ ఆ 31ని కంప్లీట్ చేసేసి పోయి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేయొచ్చు. కానీ 2 సంవత్సరాలుగా పని చేయట్లేదు. నిన్న మొన్న కొన్ని ఓపెన్ చేసాం, ఒక 5 6 మొన్న ఒక రోజు ఓపెన్ చేసాం. చాలా తక్కువ అమౌంట్ కావాలి, వాటిని ఇచ్చేసేస్తే ఆ 31 స్టార్ట్ అయిపోతాయి. 31 స్టార్ట్ అయితే ఏమవుతుంది? ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్టార్ట్ అయితే మూసి కొద్ది మేరకు శుద్ధి చేయబడుతుంది.